హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి నాయుడు వ్లాగ్స్. ఏంటండి అలా చూస్తున్నారు? నేను ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నారా? అవునండి, నేనైతే గుడికైతే వచ్చాను. ఎందుకంటారా, ఊళ్ళో ఉన్న వినాయకుళ్ళు నిమజ్జనాలు అన్నీ అయిపోయిన తర్వాత మా ఊళ్ళో దసరాకు ముందు వచ్చే మంగళవారాలని ఒక పండగలా చేస్తారండి. ఆ రోజైతే మాత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుడాలను నైవేద్యంగా పెట్టి ఊళ్ళో ఉన్న అమ్మవార్లందరికీ పసుపు కుంకాలు అయితే ఇచ్చుకుంటారు. నేనైతే పైడమాంబ అమ్మవారి గుడికి అయితే వచ్చానండి. అక్కడ పంతులు గారు అయితే గోతనామాలు అయ్యి చదివి పూజ చేసిన తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రామ్మ అన్నారని చెప్పేసి నేనైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నానండి. తర్వాత వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక పిక్ క్యాప్చర్ చేసుకొని నేనైతే కూర్చొని వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరని చెప్పేసి నేనైతే సెల్ఫ్ వీడియో ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నేను వెళ్ళింది అయితే మాత్రం మరిడి తల్లి గుడికి అండి. మరిడి తల్లి గుడి దగ్గర కూడా చాలా ఖాళీగా ఉందండి. నేనైతే లేట్ అయిపోయానండి. యాక్చువల్గా అయితే మార్నింగే ఇచ్చేసుకోవాలి పసుపు కుంకలు అవి. నేను వచ్చేసరికి 10 అయిపోయింది. నోషికి క్యారేజ్ కట్టుకొని ఇంట్లో దీపం అది పెట్టుకొని వచ్చేసరికి అయితే లేట్ అయిపోయిందండి. నెక్స్ట్ మేము వెళ్ళి దారిలోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఒకటి ఉంటుందండి. ఈరోజు మంగళవారం కదండి, నేనైతే ప్రతి మంగళవారం కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటాను. నాన్ వెజ్ అది తిన్ను, అందుకని చెప్పేసి ఎలాగో గుడికి కూడా వెళ్ళేదారిలోనే కదని చెప్పేసి గుళ్ళో కూడా కొబ్బరికాయ అది కొట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసండి దుర్గమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు అవి ఇచ్చుకొని ఒక ఫోటో అనేది తీసుకున్నాను అమ్మవారిది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత నోకాల తల్లి గుడి అండి ఇదైతే మాత్రం ఈ అమ్మవారికి కూడా పసుపు కుంకాలు అవి ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఏంటంటే మా ఊళ్ళో టెంపుల్స్ అన్నీ కూడా ఎలాగుంటాయంటే అక్కడ ఒకటి ఉంటాయండి. ఇవన్నీ ఒక చోట ఉండవు. ఈ అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చేసరికి ఊరంతా ఒక రౌండ్ చుట్టూ రావచ్చు అనమాట. అలాగుంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. లాస్ట్లో నోకాల తల్లి అమ్మవారిది కూడా ఒక ఫోటో అనేది తీసుకున్నాను. పసుపు కుంకలు అవి ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఈవినింగ్ అనేది ఉపారం అనేది పెడతారండి. అదేంటంటే పప్పన్నము, అట్టు, కొబ్బరికాయ అది పెట్టి అమ్మవారికి ఉపారం అనేది పెడతారు. మా ఇంట్లో అయితే మేమైతే మాత్రం ఈ మంగళవారాల పండుగనైతే ఎలా జరుపుకున్నాం. మీ గ్రామాల్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.